నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముంతా తుఫాన్ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. ముంతా తుఫాన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని అధికారులకు ఆదేశం. అధికారులకు ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు. సహాయక శిబిరాలు, అత్యవసర సేవలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం. తుఫాన్ బాధితులకు 24 గంటల సహాయం అందిస్తామని భరోసా. ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువగట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ముంతా తుఫాన్ పై ఆర్టీజీఎస్ లో అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ముంతా తుఫాన్ కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. 16 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ తీరాన్ని సమీపిస్తుందని అధికారులు తెలిపారు. ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చాలని సూచించారు. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు పడిపోతే వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ముంతా తుఫానుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ ప్రాంతంలో తుఫాను తీరం దాటనుండటంతో జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈవీసీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, ప్రత్యేక అధికారి కృష్ణతేజ, కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు. జిల్లాలోని 12 మండలాలపై ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్స్ లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. యంత్రాంగం సిద్ధంగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ శాఖలు అన్ని సమిష్టిగా పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. అవసరమైతే సహాయక చర్యల్లో కూటమి పార్టీల కార్యకర్తలు కూడా పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం తక్షణమే సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ శిబిరాల్లో నిరాశ్రయులకు అవసరమైన ఆహారం, త్రాగునీరు వంటి సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, దీన్ని నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్, మందులను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖ సిబ్బంది పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా చూసే బాధ్యతను సెల్ ఫోన్ ఆపరేటర్లు తీసుకోవాలని కోరారు. భారీ వర్షాలకు చెరువు కట్లు తెగిపోయే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు, యంత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంట పొలాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున నీటిని బయటకు పంపేందుకు అవసరమైన ఆయిల్ మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. ముంతా తుఫాన్ పరిస్థితులను గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు ఏ సహాయం అవసరమైనా స్పందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలు సిద్ధంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముంతా తుఫాన్ పట్ల రాష్ట్ర ప్రజలందరినీ అప్రమత్తం చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులోకి ఉంచడం జరుగుతుందని తెలిపారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి నిత్యావసర వస్తువులను తుఫాను ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ముంతా తుఫాన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. రేపు తీరం దాటే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉందని తెలిపారు. మత్స్యకారులు అందరూ
ఇప్పటికే ఇంటికి చేరుకోవడం జరిగిందని పేర్కొన్నారు. స్పెషల్ అధికారులను జిల్లాలో నియమించడం జరిగిందని, తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత కేంద్రాలకు తరలించడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఒక్క అధికారులు తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతూ సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నామని ఆమె తెలిపారు. మోంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరు కలెక్టర్స్కి అదేవిధంగా ఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్గా అన్ని ప్లేసెస్కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీములతో పాటు ఇంకొక 3 టీములు ఎక్స్ట్రా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన విఆర్ఓ, విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్-నైట్ లోపు ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ దానికి బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. నేను మళ్ళీ కోరుకుంటున్నా మత్స్యకారులు ఈ టైంకే ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. సో అదే కాకుండా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ని స్పెషల్గా ఫోకస్ చేసుకోవడం, అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్గా ఫోకస్ చేసుకొని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది. వాళ్ళందరి పర్యవేక్షణలో ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు కానీ, తుఫాను ప్రభావాన్ని కానీ తట్టుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్ధమైంది. దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళటలేదనేది ఏం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. మీరు అన్నది అయితే ఒక విషయం వాస్తవమే. ఎందుకంటే చాలామంది ఏంటంటే మా హౌసెస్ మేము వదిలి వెళ్ళము, మా బోట్లు మేము వదిలి వెళ్ళము, మా వలలు మేము వదిలి వెళ్ళమని చాలామంది కొంచెం చాలా ముందుగా కూర్చుంటారు. బట్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నంగా ఒక విషయం కూడా అందరికీ కూడా తెలియజెప్పేదానికి ఇందాకే ఆర్టీజీఎస్లో కూర్చొని పర్టికులర్గా దీని మీద మానిటర్ చేశారు. ప్రతి ఒక్క గ్రామంలోని కూడా అఫీషియల్స్ అందరూ కూడా గ్రామాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ప్రభావం ఇలా ఉంటుంది, దీనికి మనం ప్రికాషన్స్ ఇలా తీసుకుంటున్నాం, దీనికి ప్రజల దగ్గర నుంచి సహకారం అవసరం అని చెప్పి ఆల్రెడీ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే గౌరవ్ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లోనే ఇప్పటి నుంచి కూడా కూర్చొని 24/7 మానిటరింగ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దానికి కూడా మిమ్మల్ని కూడా, మీతో సైతం ప్రతి ఒక్కరిని కూడా ప్రజల ప్యానిక్ కాకుండా ప్రజల్ని అలర్ట్ చేసే విధానంలో మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని అన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న చోట్ల ఆ సంబంధిత ఇళ్ల వాళ్లు, పాత భవనాల్లో నివాసం ఉంటున్న వారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఏపీలో మోంతా తుఫాన్పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్, అదేవిధంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఎలాంటి చర్యలు చేపట్టారో మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మోంతా తుఫాన్ అనేది మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రభావం ఎలా ఉండబోతుంది ఏంటి? ఇప్పుడు మోంతా తుఫాన్ మనకు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ప్రభావం ఉంటుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 డేస్ నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకు పైనుంచి సీఎం గారు, అట్లాగే అఫీషియల్స్, సెక్రటరీస్ అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మనకు అలర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఎప్పటికప్పుడు మనకు రిపోర్ట్ వస్తుంది. ఎవ్రీ అవర్లీ రిపోర్ట్ కూడా వస్తూ ఉంది. వర్షం ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది అనేది. దానికి తగ్గట్టుగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని టీమ్స్ అలర్ట్గా పెట్టున్నాము. దాదాపుగా 65 టీమ్స్ పెట్టడం జరిగింది, రెస్పాన్స్ టీమ్స్. అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం జరుగుతూ ఉంది. అట్లాగే పబ్లిక్ని కూడా అలర్ట్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ కూడా రావడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఎన్టీఆర్ జిల్లాలో ఏ మండలాలు గుర్తించారు? వాళ్ళని ఇప్పటికీ రీహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించారా ఏంటి?
సో ప్రస్తుతానికి అయితే రిహాబిలిటేషన్ సెంటర్ యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. నాకు మెయిన్లీ అర్బన్ ఏరియాలో వెస్టర్న్ కాన్స్టిట్యున్సీ అయితే ఉందో వెస్ట్ మండల్ అది వలనరబుల్గా ఉంది. ఎందుకంటే అక్కడ కొండ చర్యలు పడతాయి. అలాగే ఇబ్రాహీంపట్నంలో కొండపల్లి ఏరియా దగ్గర చిన్నలంక పెదలంక ఉన్నాయి, అది వలనరబుల్ ఉన్నాయి. ఇదే కాకుండా నాకు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. అలాగే మున్నేరు ప్రాంతాలు అయితే ఉన్నాయి, అక్కడ కూడా టోటల్ 189 రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాము. ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఎప్పటికప్పుడు వర్షం చూసుకొని వాళ్ళ కన్వీనియన్స్ బట్టి తీసుకొచ్చి మనం రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. సార్, ఎన్టీఆర్ జిల్లాలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ మందిని గుర్తించారా? వాళ్ళని ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? సో ఇప్పుడు మనం చూసుకుంటే జిల్లాలో 1,104 ప్రెగ్నెంట్ లేడీస్ ఐడెంటిఫై చేసామమ్మా. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ నెక్స్ట్ వీక్ ఉన్న వాళ్ళకి అందరినీ మనం ట్రేస్ చేస్తాము. అందరినీ టచ్లో ఉన్నాము. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గర ఉన్న పిహెచ్సి కూడా మనము తరలించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. వర్ష టైంలో కూడా ఇబ్బంది అనే బయటికి రాకుండా బయట ఉండండి. అలాగే ఏమైనా మీకు పెయిన్ ఏమైనా అనిపిస్తే వెళ్ళిన అడ్వాన్స్ రండి అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ మనం అటెండ్ చేస్తున్నాము. ఇప్పటికే పిహెచ్సిలో, సిహెచ్సిలో, జీజీహెచ్లో కూడా కొంతమంది తీసుకొచ్చి కూడా పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో వర్షం పెరిగే కొద్దీ అన్ని రకాలుగా అంటే మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి, అలాగే వాళ్ళ కౌన్సిలింగ్ అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అయిపోతున్న పరిస్థితి, డ్రైన్స్ కూడా పొంగి పొరులుతూ ఉంటాయి. అదేవిధంగా ఇటు చూసుకుంటే మొగల్రాజ్పురంలో రీసెంట్గా మన వర్షం పడితే కూడా హిల్ స్లిప్పింగ్ కూడా జరిగిన పరిస్థితి. వాళ్ళని ఐడెంటిఫై చేశారా? వాళ్ళని రీహాబిలేషన్ సెంటర్కి తీసుకొచ్చారా? అదే నాకు 135 కుటుంబాల వరకు ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. వాళ్ళందరినీ ఆల్రెడీ రిహాబిలిటేషన్ సెంటర్కి మ్యాప్ చేసి పెట్టుకున్నాము. వాళ్ళకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వర్షం స్టార్ట్ అయ్యాక నార్మల్గా వస్తారు. సో దానికి మనం సిద్ధంగా ఉన్నాము. దానికి పోలీస్ టీము, మున్సిపల్ కార్పొరేషన్ టీం, అలాగే రెవెన్యూ టీము అప్రమత్తంగా ఉండి వాళ్ళు అలర్ట్ చేస్తున్నాము. ఇంకా రోడ్లో మీకు వర్షం వచ్చినప్పుడు నార్మల్గా రోడ్ మీద నీళ్లు ఉంటుంది, కానీ హాఫ్ అన్ అవర్ రిసీడ్ అయిపోతుంది. వర్షం వచ్చే టైంలో పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే బైక్లో వెళ్ళడము, అక్కడ జాయవాకింగ్ వెళ్ళడం చేయకుండా దయచేసి అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి, ఇంట్లో ఉండండి. మామూలు చెట్లు, హోర్డింగ్స్, బోర్డు దగ్గర ఎక్కువ ఉండకండి. అలాగే ఓల్డ్ బిల్డింగ్స్ దగ్గర అక్కడ ఉండకండి. సో వర్షం ఆగిన తర్వాత బయటకు వచ్చి చూసుకోండి. కానీ వర్షంలో బైక్లో తిరగడం వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఆ వర్షం వాటరు అలాగే కనిపించదు, పడిపోతూ ఉంటారు, యాక్సిడెంట్ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి. సో మీ జాగ్రత్త మా సోల్ రెస్పాన్సిబిలిటీ. దానికోసం అన్ని ఏర్పాటు మన సైడ్ నుంచి చేయడం జరిగింది. మీ సైడ్ నుంచి కూడా సహకరించాలని కోరుతున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి ఉన్నాము. దాన్ని కూడా అందరూ వాడుకోండి. ఏదైనా నంబర్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఫోన్ చేసి చెప్పొచ్చు. మేము వెంటనే స్పందిస్తాము. టీం కూడా మీ దగ్గరకు వచ్చి దాన్ని మీకు అండగా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తగిన ఏర్పాట్లు కూడా చేశాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు తమను అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశాము. ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఎవరైతే వర్షంలో జాయ్ రైడ్ కానీ వాటికి రాకూడదని చెప్పి కూడా కలెక్టర్ లక్ష్మీషా అయితే సూచిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఎన్టీఆర్ జిల్లా కమాండ్ కంట్రోల్ నుంచి. మొంతా తుఫాన్ చెన్నై నుంచి అతివేగంగా ఏపీ వైపు వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కాకినాడ, కళింగపట్నం మధ్య తీరం దాటనుందని తెలిపారు. తుఫాను కారణంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో మొంతా తుఫానుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆర్టీజీఎస్ లో మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. గత 2 రోజుల నుంచి మత్స్యకారులని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రానున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అయితే మోంతా తుఫాన్ చెన్నై నుంచి 520 కిలోమీటర్ల దూరం నుంచి అతి వేగంగా వస్తూ ఉంది. మన వైపు మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్లో వారు దాన్ని పరిశీలించుకోవటం, తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గౌరవ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లో కూర్చుని అందరి కలెక్టర్లని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరినీ, అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా రీహాబ్ సెంటర్లకి అందరికీ తరలించే విధంగా, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ కావాల్సిన వసతులన్నీ కూడా, అలాగే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతూ ఎవరైతే మత్స్యకారులు సముద్రంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెనక్కి బోట్లు తీసుకొచ్చేసి అన్నీ కూడా అక్కడ డాక్ చేసే విధంగా అందరినీ కూడా, అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది, ఎందుకంటే ఇది ఒక తీవ్రతమైన తుఫాన్ కాబట్టి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇది గాలు రావచ్చు. అలాగే వర్షం కూడా ఈరోజు రాత్రి నుంచి పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విధాలా కూడా
ప్రభుత్వం సంసిద్ధమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ. వంటను పాత శివాలయంలో ఆలయానికి కార్తీక మాసం తొలి సోమవారం వేళ భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పుణ్యస్థానాలు ఆచరించిన మహిళలు ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకొని నగర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. నది స్థానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం దీపాలు వెలిగించి మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వంటన్ పాత శివాలయం మొదటి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పుణ్యస్థానాలు ఆచరించారు. ఆలయంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर 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 महादेव शंभो शंकर। नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి లాంఛనంగా ప్రారంభించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని విజయవాడ నగరవాసుల కోసం అత్యాధునిక హంగులతో జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరో నవదీప్, హీరోయిన్ దివి పేర్కొన్నారు. విజయవాడ స్టెల్లా కాలేజ్ సాయిబాబా గుడి సమీపంలో నూతనంగా జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి ముఖ్య అతిథులుగా విచ్చేసి జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి సెంటర్ ఏర్పాటు చేసిన సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రఖ్యాతిగాంచిన జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు తమ సేవల విస్తరణలో భాగంగా విజయవాడలో కూడా సేవలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ కి విశేష సంఖ్యలో కస్టమర్స్ ఉండటం తాము చూశామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే వారు వ్యాపార రంగంలో రాణించగలరని తెలిపారు. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి, ఫ్యాషన్ కు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. బ్యూటీ సేవలతో పాటు ఆయుర్వేద సేవలు కూడా ఒకే చోట అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా వారు నిర్వాహకులకు సూచించారు. అనంతరం జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు శ్రీకాంత్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రారంభించిన జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. తమ సేవలను విజయవాడ ప్రజలకు కూడా అందజేసేందుకు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సెంటర్స్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్లో ప్రతి ఒక్కరికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ గొట్టిముక్కుల రఘురామరాజు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఒక మనిషి కాన్ఫిడెంట్ గా, అంటే మన ఫిజికల్ గా మనం బయటకు వచ్చినప్పుడు అందం అనేది డెఫినెట్ గా అంటే మనసులో ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది. బట్ ఒక మనిషి కాన్ఫిడెన్స్ అనేది ఒక బ్యూటీ, అంటే ఫస్ట్ చూడంగానే మనం కనిపించే దాని మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. దానికి లింక్ అయ్యి హెయిర్ స్టైల్ కానీ జనరిక్ బ్యూటీ అనేది డెఫినెట్ గా ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో ఉంది.
బట్ ఇప్పుడు చాలా కామన్ మ్యాన్కి కూడా అంటే ప్రతి వాళ్ళకి అంటే నా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ ఫోటోలు పెడుతున్నారు, బయటికి ఫ్యాషన్ సెన్స్ పెరిగింది, స్టైల్ సెన్స్ పెరిగింది. సో స్టైలింగ్ ఆఫ్ హెయిర్ అనుకోండి లేదా స్టైలింగ్ ఆఫ్ బట్టలు అనుకోండి, జనరిక్గా మనం ఈరోజు బయటికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది మనకి డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అయితే జే లగ్జరీ స్టూడియో వాళ్ళు ఇట్లా ఓపెనింగ్ అని చెప్పినప్పుడు నేను చూశాను, జనరల్గా ఎంక్వైరీ చేస్తాను కదా, చెప్పినప్పుడు వైజాగ్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దే స్పోక్ వెరీ హైలీ అబౌట్ ది స్టూడియో. అండ్ ఆల్సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది చూసినప్పుడు ఆల్మోస్ట్ 13K ప్లస్సే ఉన్నారు. సో తర్వాత నేను అవును అందరికీ ఇలాగే ఉంటారా అని హైదరాబాద్ స్టూడియోలో కూడా చూస్తే అంత లేవు, వీళ్ళకి ఎక్కువ ఉంది. మరి దేనివల్ల మీకు అంత ఫాలోయింగ్ వచ్చిందనేది తెలుసుకోవాలి, ఇది మన సోషల్ మీడియాలో ఉన్నారు. సో ఈరోజు ఇక్కడికి వచ్చి తుఫాన్ ఆగింది మీ ఓపెనింగ్ కోసం, కానీ మీ ఓపెనింగ్ తర్వాత మీ కలెక్షన్స్ మాత్రం తుఫాన్ లాగా రావాలని నేను కోరుకుంటున్నాను. ద ప్లేస్ ఈజ్ వెరీ నైస్, చాలా క్వాలిటీ ఉంది. అంటే ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఉన్న చాలా స్టూడియోల కంటే బెటర్గా అనిపిస్తుంది నాకు. ఇంకా మొత్తం చూడలేదు, లాబీ మీరు చూసారు కదా, పైన కూడా అద్దాలు. సో ఇట్స్ అ వెరీ నైస్, వెరీ క్వాలిటీ, అంటే క్వాలిటీ అయితే బాగా కనిపిస్తుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అంతే, బెజవాడ బాబాయిలు అండ్ బేబీస్ అందరికీ కూడా జే లగ్జరీ సలూన్ ఇది వరకు వైజాగ్లో చాలా స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ, ఇప్పుడు విజయవాడకు వచ్చింది. అండ్ ఇట్ ఈస్ చాలా 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 పెద్ద స్టోర్ విజయవాడలో ఉంది. ఇది పెద్దది కాదు అంతలాగా అన్నారు, బట్ ఇది చూస్తే చాలా భారీగా ఉంది. ఇట్స్ 2 సింగిల్ ఫ్లోర్ కదా, 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ సలూన్ అండి. నేను ఇంత పెద్ద సలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాను విజయవాడలో, చాలా బాగుంది. లోపల సర్వీసెస్ చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి. ద స్టాఫ్ ఆల్సో ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్. నేను ఖచ్చితంగా ఈవెంట్ అయిపోయింగానే ఐ గెట్ అ స్పా డన్, ఐ గెట్ ఆల్ మై సర్వీసెస్ డన్. ఐ జనరలీ ప్రిఫర్ గుడ్ సలూన్స్ అండ్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. థ్యాంక్ యూ. జే లగ్జరీ స్టార్ట్ అవడానికి కారణం అండి మా వైఫ్ అండి. జే అంటే జ్యోతి, మా వైఫ్ యొక్క ప్యాషన్ అండి. నేను సపోర్ట్ చేశాను, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటుంది. సో బ్యూటీ ఆడవాళ్ళకి కాస్మెటిక్స్ మీద, చీరల మీద, బ్యూటీ మీద ఎలాగైతే ఎక్కువగా ప్రీతి ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అలాగే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. సో తెలివైన వాళ్ళు సార్, ఆ ఖర్చుని ఇలా తిప్పారు మీరు. సో మీరు ఇన్కమ్ గా చేశారు అది. సో ఆ ప్యాషన్ని సపోర్ట్ చేసి తీయడం వల్ల 2019లో స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ అటాక్ అయిన తర్వాత కూడా ఆ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము స్టాండ్ అయ్యి స్టార్ట్ చేయగానే మాకు పబ్లిక్ అందరూ వైజాగ్ సపోర్ట్ అంతా చేస్తుంది. వైజాగ్ పబ్లిక్ అందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే మాది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉంటుందండి. అండ్ మా దగ్గర ట్రైన్డ్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఉంటారు. అండ్ మా దగ్గర వాడేదాన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం. అండ్ ముఖ్యంగా అందరూ చూసేది ఏంటంటే నాకేంటి అంటారన్నమాట. సో మేము బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తాము, బెస్ట్ ప్రైజింగ్ ఇస్తాము, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మాది. అందుకని మేము అంటే సగర్వంగా చెప్పగలను, మా వైజాగ్లో మాది 6000 SFT తోటి ఉందండి మా సెలూన్. అందులో ఆయుర్వేద, ఎస్థెటిక్స్, బ్యూటీ కూడా ఉంది. అలాగే మాకు 2 బ్రాంచ్లు ఉన్నాయి. 3rd బ్రాంచ్ కింద విజయవాడలో నేను ఓపెన్ చేశాను. ఎందుకంటే చాలామంది మాకు క్లయింట్ బేస్ ఉంది అక్కడ, వాళ్ళు విజయవాడలో ఓపెన్ చేస్తే బాగుంటుంది అమరావతి అనేసి అంటే. అలాగే అక్రాస్ ఏపీ, తెలంగాణలో కూడా ఓపెన్ చేస్తాం. నవనీత్ గారి సపోర్ట్ తోటి అండ్ దివ్య గారి సపోర్ట్ తోటి డెఫినెట్గా మేము తెలంగాణలో కూడా ప్లాన్ చేస్తామండి. సో ఈ సక్సెస్ కారణం అంతా ఏంటంటే మా యొక్క క్లయింట్స్ అనండి, క్లయింట్స్ యొక్క సపోర్ట్ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన పొలిటీషియన్స్ అందరూ కూడా మాకు చక్కగా సహకరించారు. అండ్ చాలా వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వైసీపీ పార్టీ పూర్తిగా ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ గా మారిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆరోపించారు. అబద్దాలను నిజాలుగా చూపించి వాస్తవాలను దాచిపెట్టడం వైసీపీకి నిత్యాకృతంగా మారిందని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెద్దటేకూరు సమీపంలో జరిగిన దుర్ఘటనలో 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందేలా చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టే విధంగా ఆదేశించారని అన్నారు. కానీ ఈ ఘటనను రాజకీయంగా వాడుకుంటూ ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం వైసీపీ చేస్తున్న తీరు అత్యంత దురదృష్టకరమని అన్నారు. వాస్తవాలను పూర్తిగా విస్మరించి సాక్షి వంటి వైసీపీ అనుబంధ మీడియా సంస్థలు బెల్ట్ షాపులు, మద్యం తాగి ప్రమాదం అనే అబద్ధపు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని ఆయన మండిపడ్డారు. ఫేక్ ప్రచారాలకు పర్ఫెక్ట్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారినటువంటి పరిస్థితులు. ఫేక్ ప్రచారాలకు పరాకాష్ట ఈరోజు మనందరం కూడా కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో
ఒక బైకర్ మద్యం సేవించి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తన మీడియాలో వైసీపీ పార్టీ తన నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తన బ్లూ మీడియాలో ఈరోజు బెల్ట్ కొంపలు ముచ్చింది బెల్ట్ షాపుల మధ్యమే అంటూ నిస్సిగ్గుగా రాసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా వీళ్ళ వైసీపీ ఫేక్ ప్రచారానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా తండ్రి మరణం దగ్గర నుండి, తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం దగ్గర నుండి, వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, అమరావతిని భ్రమరావతి అంటూ ఫేక్ ప్రచారం చేసినటువంటి సంఘటనల దగ్గర నుండి, ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కానీ వీళ్ళ ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా బాహ్య ప్రపంచం అంతా కూడా నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరిగినటువంటి దుర్ఘటనకు ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటే శవరాజకీయాలకు తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది కల్తీ మద్యం ప్రమాదమా లేకపోతే బెల్ట్ షాట్ ప్రమాదమో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తనకు ఉన్నటువంటి మీడియాను ఉపయోగించి చౌకబారు మాటలు, చౌకబారు విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాను పెట్టేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు యుఏఈ పర్యటనలో బిజీగా ఉన్నప్పటికి కూడా సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ దగ్గర నుంచి ఫైర్ ఇంజన్ వరకు కూడా అప్రమత్తంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా పనిచేసేటువంటి విధంగా ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, ఒక పక్కన అక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి సబరి గారు కానీ, అలాగే హోంమంత్రి గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ చేరుకొని జరిగినటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా చేశారో మీకు అందరికీ కూడా తెలుసు. బయటపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కడైతే అత్యుత్తమైనటువంటి వైద్యం అందించేటువంటి విషయం దగ్గర నుండి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలతో పాటు జరిగినటువంటి నష్టానికి పూర్తిగా ప్రభుత్వం ఏ విధంగా వారికి సహాయం చేయగలుగుతారనేటువంటి విషయాన్ని మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి పెడితే ఈరోజు కనీసం మానవత్వం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫేక్ ప్రచారానికి కుటిల రాజకీయాల కోసం వాడుకోవడం అనేది రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. ముందా తుఫాన్ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. ముందా తుఫాన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని అధికారులకు ఆదేశం. అధికారులకు ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు. సహాయక శిబిరాలు, అత్యవసర సేవలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం. తుఫాన్ బాధితులకు 24 గంటల సహాయం అందిస్తామని భరోసా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.